హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి సదర్లాండ్ సంస్థ నుంచి అయితే చాలా అంటే చాలా జాబ్ వేకెన్సీస్ అనేది రిలీజ్ చేశారు. సో ఎవరైతే మిస్ అవ్వకండి, నేనైతే పూర్తిగా డీటెయిల్స్ అనేది వీడియోలో చెప్తాను. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళు అనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి, మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు ఒక లైక్ అయితే చేయండి. సో ఎవరైతే అర్జెంటుగా జాయిన్ అవుతారో, సో నెక్స్ట్ మంత్ నుంచి మేము జాయిన్ అవుతాం అని ఎవరైతే అనుకుంటారో, సో వాళ్ళకైతే ఇదైతే మంచి ఒక గుడ్ ఆపర్చునిటీ. ఇది వచ్చేసి మనకి ఆపర్చునిటీస్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించింది. ఈ ఎక్స్పీరియన్స్ విషయానికి చూసుకుంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు, జస్ట్ ఫ్రెషర్ అయి ఉంటే సరిపోతుంది. మనకి వేకెన్సీ పరంగా చూసుకుంటే 232 వేకెన్సీస్ అనేది ఉన్నాయి, బట్ ఇంకా ఎక్కువనే ఉంటాయి. మనకి ఆఫీస్ లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్లో అయితే ఉంటుంది. చూడండి, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే కాంటాక్ట్ చేయమంటున్నారు ఇంటర్వ్యూ రౌండ్స్ కోసం. ఇక్కడ మనకైతే వర్చువల్ ఇంటర్వ్యూ, ఆన్లైన్ ఇంటర్వ్యూ అనేది ఏమీ ఉండదు. సో ఇంకొకటి వచ్చేసి మనకి ఎవరైతే ఇమీడియట్లీ జాయిన్ అవుతారో సో వాళ్ళు అనేది అయితే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి హెచ్ఆర్ నెంబర్ అయితే ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ నేమ్ ఇచ్చారు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసి కనుక్కోండి. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మస్ట్ బి ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి. అండ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కెన్ అప్లై. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే వాళ్ళు చెప్పాను కదా, బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి స్టడీ పరంగా చూసుకుంటే ఎవరైతే జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉంటారో, ఓకేనా, సో 12th కానీ డిప్లొమా కానీ సో ఇలా పాస్ అయ్యి ఉంటారు కదా, సో వాళ్ళనేది అయితే ఎలిజిబుల్. మంచి ఆపర్చునిటీ. అండర్ గ్రాడ్యుయేట్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే గ్రాడ్యుయేట్స్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో వర్క్ పరంగా చూసుకుంటే అయితే 5 days వర్కింగ్ అనేది ఉంటుంది. వీక్లో 2 days అయితే వీక్ ఆఫ్ అనేది ఉంటుంది. సో మనకి 2-way క్యాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఈ కంపెనీ నుంచి. అయితే నైట్ షిఫ్ట్ అయితే వితిన్ 25 కిలోమీటర్ రేడియస్ ఎవరైతే ఆఫీస్కి ఉంటారో వాళ్ళకి అనేది క్యాబ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా. అండ్ వచ్చేసి క్యాండిడేట్ హూ ఈస్ కంఫర్టబుల్ వర్కింగ్ ఫ్రమ్ ఆఫీస్ నుంచి అయితే ఎవరైతే వర్క్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళు అనేది అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఈ కంపెనీ అయితే గుడ్ ఆపర్చునిటీ అయితే ఇచ్చింది. సో అది చూసుకుంటే ఏంటంటే మనకి 28th April ఫ్రమ్ 10 AM నుంచి అయితే 2 PM వరకు సో వీళ్ళు ఏంటంటే వాకింగ్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకు వచ్చేసి 28th April ఇచ్చారు కదా. అండ్ అంతేకాదు 28th April అనే కాదు, మామూలుగా 29, 30 అట్లా ఉంటుంది కదా. సో వాళ్ళైతే ఇంటర్నల్గా వాకిన్స్ అనేవి కూడా అవుతాయి. సో మీరైతే డైరెక్ట్గా వెళ్ళి ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవ్వచ్చు. డేట్ అయిపోయింది అని అట్లా ఏమీ అనుకోవద్దు. అండ్ మనకైతే ఇక్కడ మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు కాబట్టి మీరైతే కనుక్కొని వెళ్ళొచ్చు. అండ్ మనకి ఇక్కడ ఆఫీస్ లొకేషన్ పరంగా చూసుకుంటే ఏంటంటే సదర్లాండ్ 7th floor దివ్యశ్రీ బిల్డింగ్, ల్యాండ్ కోయిల్స్ టెక్నాలజీ పార్క్, ల్యాండ్ కోయిల్స్ ప్రైవేట్ రోడ్, హైదరాబాద్, తెలంగాణ 500089. సో ఓకేనా, ఇది ఒక అడ్రస్. అండ్ మనకు ఇంకొకటి వచ్చేసి ఉప్పల్ NSL అయితే ఉంటుంది, ఓకేనా. సో ఉప్పల్ NSLలో ఎవరైతే దగ్గర ఉంటారో ఉప్పల్కి సంబంధించి ఆల్మోస్ట్ అయితే గర్ల్స్కి అయితే ఎక్కువ ఉప్పల్ అయితే ఇస్తారు. అండ్ బాయ్స్ పరంగా చూసుకుంటే ఏంటంటే ఈ సదర్లాండ్ అయితే ఇక్కడ దివ్యశ్రీ బిల్డింగ్, ల్యాండ్ కోయిల్స్ దగ్గర అయితే జాయిన్ అవ్వాలి. మనకి శాలరీ పరంగా చూసుకుంటే మనకి 3,25,000 వరకు అనేది పే చేస్తారు. సో ఓకేనా, మీకు మంత్లీ వచ్చేసి 25,000 అనేది ఇన్ హ్యాండ్ అయితే వస్తుంది. వీళ్ళకైతే చాలా అంటే చాలా అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది, అందుకే నీడ్ ఇమీడియట్ జాయినర్స్ ఓన్లీ అని అంటున్నారు. కాబట్టి ఇలాంటి గొప్ప అవకాశాన్ని అయితే మిస్ అవ్వకండి. సో ఇట్లాంటి వాకింగ్ డ్రైవ్లో అయితే జాబ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మీరు వచ్చేసి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ చూసుకుంటే సో మీకు వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే క్యారీ చేయండి. హార్డ్ కాపీ ఆఫ్ ఆధార్ కార్డ్ ఉంటుంది కదా, ఒక జిరాక్స్ ఆధార్ కార్డ్ అయితే ఒకటి క్యారీ చేయండి. సో ఈ జాబ్ వచ్చేసి అయితే ఫుల్ టైం పర్మనెంట్ అయితే ఉంటుంది. సో ఎట్లాంటి కాంట్రాక్ట్ అనేది కాదు, కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు. అండ్ గ్రాడ్యుయేషన్ కూడా అవసరం లేదు, జస్ట్ 12th అయితే అని చెప్పారు కాబట్టి. సో ఫ్రెండ్స్, నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో శాలరీ అనేది ఎంత ఇచ్చినా, మామూలుగా మీకు 15, 18, 20 ఇచ్చినా సరే మీరు అనేది మంచిగా జాయిన్ అవ్వండి. సో 1 year అనేది ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ని బట్టి శాలరీ అనేది 30 నుంచి 35,000 అనేది పెరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడే చేయొచ్చు, లేదా వేరే కంపెనీలో అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.